సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయి. ప్రజలు ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టులని భయకంపితులను చేస్తున్నారు. ఏడాది కాలంగా సిబిఎన్ గారు చేస్తున్న అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున మీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గ పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యంపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగం పాల్పడుతూ అణిచివేయడానికి యత్నిస్తున్నారు. తను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపు విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వ్యక్తులు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం? సహజంగానే ఒక డిబేట్లో వ్యక్తులు కొందరు అనుకూలంగాను, కొందరు వ్యతిరేకంగాను మాట్లాడుతూ ఉంటారు. కొన్నిటిని టీవీ ఛానళ్ల వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఎప్పటికీ కొనసాగడం లేదా? ప్రజల తరపున మీడియా నిలవకూడదని, చంద్రబాబు గారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తున్నారు. కొమ్మినేని గారిపైన చంద్రబాబుకు కక్ష కట్టడం ఇది తొలిసారి కాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టాడు. ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్పై ఆంక్షలు విధించారు. ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్ష సాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది. అది రెండింతలవుతుంది, మర్చిపోకండి అంటూ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్